నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ పాలిటిక్స్ అంటేనే ఓ రేంజ్ హై డ్రామా. అందులోనూ కాషాయ దళం రాజకీయం చూస్తుంటే సామాన్య జనాలకి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. పక్క పార్టీల మీద ఫైట్ చేయడం పక్కన పెడితే సొంత పార్టీలోనే ఒకరిపై ఒకరు ఎలా కత్తులు నూరుకుంటున్నారో చూస్తుంటే ముచ్చటేస్తోంది. అవును, మనం మాట్లాడుకునేది తెలంగాణ బీజేపీలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతల గురించి. ఒకరు కరీంనగర్ కదం తొక్కిన బండి సంజయ్ కుమార్, మరొకరు నిజామాబాద్ నిప్పుల కనిక ధర్మపురి అరవింద్. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య ఉందా అంటే సూర్యుడు తూర్పున కాకుండా పడమర ఉదయిస్తాడేమో కానీ వీళ్ళిద్దరు కలిసి నడుస్తారనుకోవడం అత్యాశే అంటారు పొలిటికల్ అనలిస్టులు. అసలు ఒకే పార్టీలో ఉంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడనంతగా వీళ్ళ మధ్య ఏం జరుగుతోంది? రీసెంట్ గా బండి సంజయ్ కొడుకు ఇష్యూపై అరవింద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎలాంటి కలకలం రేపాయి? ఈ ఇద్దరి కొట్లాటలో కమలం పువ్వు ముక్కలవుతోందా? ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో బీజేపీ నేతల అసలు విషయాన్ని పట్టబయలు చేద్దాం. మ్యాటర్ లోకి వెళ్తే, ఒకప్పుడు తెలంగాణలో బీజేపీ అంటే ఏదో నామమాత్రపు పార్టీ. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారో సీన్ మొత్తం రివర్స్ అయింది. తన మార్క్ హిందుత్వ నినాదంతో, పాదయాత్రలతో, నోటి దురుసుతో పార్టీకి గట్టి ఊపు తెచ్చారు. దుబ్బాక, హుజరాబాద్ బై ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరిందంటే అది బండి సంజయ్ తెచ్చిన అగ్రెసివ్ పాలిటిక్స్ వల్లే అనేది అక్షర సత్యం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సినిమాలో హీరోకి రేంజ్ పెరుగుతుంటే విలన్లకి కుళ్ళు రావడం సహజం. కానీ ఇక్కడ సొంత పార్టీ నేతలకే అసూయ పుట్టిందట. అధికారంలోకి రాకముందే తామే సీఎం అన్నట్టుగా కొందరు నేతలు ఫీల్ అవుతుంటే బండి సంజయ్ గ్రాఫ్ అలా దూసుకుపోవడం కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఫలితం ఏమింది? 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఊపు మీదున్న బండి సంజయ్ ఉన్నట్టుండి ప్రెసిడెంట్ సీటు నుంచి లాగేశారు. అప్పట్లో ఈ పదవి ఊడగొట్టడం వెనక కిషన్ రెడ్డితో పాటు మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హస్తం కూడా గట్టిగానే ఉందనే టాక్ నడిచింది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు ప్రెసిడెంట్లు మారినా బండి సంజయ్ తెచ్చిన ఆ జోష్ మాత్రం ఎవ్వరూ తేలేకపోయారు. అది చూసి కూడా తట్టుకోలేక లోపల ఏడుస్తూ బయటకి మాత్రం పార్టీ క్రమశిక్షణ అని కవరింగ్ ఇచ్చుకున్నారు కొందరు పెద్దలు. ఇక బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మధ్య కోల్డ్ వార్ ఈనాటిది కాదు. వీళ్ళిద్దరూ ఒకే వేదికపైకి వస్తే వాతావరణం -డిగ్రీల నుంచి 100 డిగ్రీలకు వెళ్ళిపోతుంది. ఒకరినొకరు కనీసం పలకరించుకోరు సరే కదా, కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూసుకోరు. బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి వచ్చినప్పుడు కూడా అరవింద్ గ్రూప్ తీవ్ర అసంతృప్తితో ఉందనే వార్తలొచ్చాయి. ఆ పదవి నాకే రావాల్సింది, బండికి ఎలా ఇస్తారు అన్నట్టుగా లోపల రగిలిపోయారట. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో కొన్ని ఆడియోలు లీక్ అయి హల్చల్ చేశాయి. టికెట్ల కేటాయింపు ఇష్యూస్ కావచ్చు, లేదా బండి సంజయ్ ఫ్యామిలీ విషయాలు కావచ్చు, అరవింద్ మాట్లాడినట్టుగా ఉన్న ఆడియోలు కలకలం రేపాయి. అంతేకాదు, తాజాగా బండి సంజయ్ కొడుకు భగీరథ్ అరెస్టు వెనుక కూడా అరవింద్ చక్రం తిప్పారనే ఆరోపణలు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపించాయి. ఇదే విషయంపై ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో యాంకర్ స్ట్రేట్ గా అరవింద్ ప్రశ్నించారు. బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అయ్యాక మీరు ఆయనతో మాట్లాడారా అని అడిగితే అరవింద్ ఇచ్చిన సమాధానం వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. నేనెందుకు మాట్లాడతాను, నేనేం మాట్లాడలేదు అని ముఖం మీదే చెప్పేశారు. అక్కడితో ఆగారా? బండి సంజయ్ మంత్రి పదవి పోతే ఆ ప్లేస్ మీకే వస్తుందని మీరే ఇదంతా చేయించారట కదా అని యాంకర్ అడిగితే అరవింద్ తనదైన స్టైల్లో సెటర్ వేశారు. ఆ పిల్లోడిని నేనేమైనా మైనర్ అమ్మాయితో తిరగమని చెప్పానా ఏంటి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అబ్బా, ఈ ఒక్క మాటతోనే బండి సంజయ్ మీద అరవింద్కు ఎంత కసి, కోపం, అసూయ ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది కదా. ఇక్కడ సామాన్య జనాలకి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, అసలు తెలంగాణలో బీజేపీ గెలవకపోవడానికి కారణం ఎవరు? ఒకరంటారు కేసీఆర్, రేవంత్ రెడ్డి అని. కానీ అసలు నిజం ఏంటంటే బీజేపీని ముంచడానికి బయట శత్రువులు అక్కర్లేదు, సొంత పార్టీ నేతలే చాలు. ఎన్నికలప్పుడు జనాలు బీజేపీ వైపు చూస్తుంటే ఈ ముఖ్య నేతలంతా కలిసి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ కూర్చున్నారు. ఒకడిని ఒకడు వెనక నుంచి ఎలా పొడవాలా అని ప్లాన్లు వేయడంలో ఉన్న శ్రద్ధ పార్టీని గెలిపించడం మీద పెట్టలేదు. ఫలితంగా ధర్మపురి అరవింద్ సహా లీడర్లందరూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. స్థానిక నాయకుల్లో ఉన్న ఈ ఈగోల వల్లే గెలవాల్సిన సీట్లు కూడా చేజారిపోయాయి. దీనికి తోడు ఇంకో విచిత్రమైన ప్రచారం కూడా నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ని ఢీకొట్టడానికి టీఆర్ఎస్ ముఖ్య నేతలను, కేసీఆర్ కుటుంబ సభ్యులను కూడా బీజేపీలోకి లాగేందుకు కొందరు నేతలు స్క్రీన్ ప్లే నడిపిస్తున్నారట. నిజంగా తెలంగాణ బీజేపీకి అలాంటి అవసరం ఉందా? సొంతగా ఎదిగే సత్తా లేదా? పక్క పార్టీ నేతల మీద ఆధారపడి రాజకీయం చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై అరవింద్ ఏమంటున్నారంటే, పార్టీ బలోపేతం కోసం ఎవరైనా రావచ్చు అంటూనే లోపల తన సీటుకి ఎక్కడ ఎసరు వస్తుందో అని
భయపడుతున్నట్లు సీన్ కనిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ బీజేపీలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లీగ్ మ్యాచ్ మాత్రం రోజు ఐపీఎల్ ఫైనల్ లాగా రసవత్తరంగా సాగుతుంది. ఒకరు తగ్గేదలే అంటున్నారు, ఇంకొకరు నెగ్గేదలే అంటున్నారు. ఈ కుమ్ములాటలు, కొట్లాటలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కమలం పువ్వు కాస్త రేకులన్నీ రాలిపోయి ఒట్టి కాడ మిగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఢిల్లీలో ఉన్న పెద్ద బాసులు మోదీ, అమిత్ షా వీళ్ళ పంచాయతీలను చూసి నవ్వుకుంటున్నారో లేక తలలు పట్టుకుంటున్నారో కానీ స్టేట్ లీడర్లు మాత్రం గ్రూపు రాజకీయాలతో క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయడంలో 100% సక్సెస్ అయ్యారు. మరి ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న ఈ ఉప్పు నిప్పు బంధం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్ కరెక్టా లేక ధర్మపురి అరవింద్ వైఖరి కరెక్టా? తెలంగాణలో బీజేపీ పరిస్థితికి ఎవరు కారణం? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.